ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమలు ఇస్తే కృపల దేవా దయాల రాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు కాచి కాపాలని నీకు వందనాలు తండ్రి. కొంచెం నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నావా, నీ అందరితో నేర్పిస్తావా, రాత్రిపో వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఇలా మాట్లాడుకూర్చున్నావా అలా మాట్లాడమని నజరుడని నీ శ్రమ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాఠ్యపుస్తకం నుంచి నీ కృపా జీవం కంటే ఉత్తమమైన పాట పాడుకుడు ప్రభును ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభు ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన తీసుకొని నేను వాక్యాన్ని ధరిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహోన్నతులం వాకండ యేసునికి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరి తండ్రి సజలుగులోంచి కాపాడి భద్రపరిచి స్థిరపరిచి ఎక్కీడు హాని కలగకుండా మీరు తండ్రి మమ్మల్ని ముందు నడిపిస్తున్న రీతి బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం తండ్రి. ఈ కొద్దిసేపు ఆమె నిమిషంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడడానికి ప్రార్థిస్తున్నాం ఏషా. నీ స్వరాన్ని మాకు వినిపింపజేయని ప్రార్థిస్తున్నాం ఏషా. తండ్రి మా జీవితాన్ని మార్చే వాక్యం మీరు విడుదల చేయమని నా స్వరం చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి చాలా క్లుప్తంగా మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు. ఆయన స్వరము చాలా బలమైనది, అందుకనే ఆయన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ముట్టక ముందు ఆయన దాటి నిన్ను ముట్టడానికి ఈరోజు ఏ అపవాదన రావాలి, ఈరోజు సాతాను కీడులు, ఈరోజు నీపై బాణాలు, ఈరోజు నీకు ఇబ్బందులైనా, నీకు ఏ విధమైన పాపపు లోయలు, ఈరోజు ఎన్నో సమస్యలు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ నా నుంచి దాటి నీ వద్దకు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను ముట్టక ముందు ఆయనని ముట్టి అవి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చే ఆపదలు ముందు ఆయన కనుగుడ్డిని ముట్టాలంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పాపపు లోయలలో నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ ఇబ్బందులన్నీ దేవుడు తీసివేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనను నమ్మి ఆయనను విశ్వసించాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అపవాది పెట్టే కీడులు, ఇబ్బందులు అన్ని ఈరోజు నీకు కలగవు. ఎందుకంటే అవి నిన్ను ముట్టాలంటే నువ్వు నా బిడ్డవు గనుక అవి ముందు నన్ను ముట్టి నీ వద్దకి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడవి, దేవుని కుమార్తెవి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ఇబ్బంది అయినా, ఏ అపవాది శక్తులైనా ముందు ఆయన నుంచి దాటి నీ వద్దకి రావాలి. హల్లెలూయా. ఈరోజు అపవాది క్రియలు అంతం అవ్వబోతున్నాయి. దేవుని కార్యము ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినములలో సర్వ శరీరం మీద ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుని ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతులం మాకంటే ఇష్టనికి వదనాలు తండ్రి. ఈరోజు ఏ అపవాది శక్తులైనా, ఏ తండ్రి ఇబ్బందులైనా, ఏ తండ్రి పాపపు లోయలైన తండ్రి యేసు నామములో ప్రతి ఒక్కరికి తండ్రి, నీ బిడ్డలకు తండ్రి, మీరు నిన్ను మొరపెట్టు వారికి తండ్రి, నీకు భయభక్తులు జీవించు వారికి ఈరోజే సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల కలుగును గాక యేసు నామములో తండ్రి. తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యల ద్వారా బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం కలుగును ప్రార్థిస్తాం తండ్రి. ఏ సమస్యలైనా ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు తండ్రి ముట్టండి. యేసు నామములో విడుదల కలిగి ప్రార్థిస్తాం తండ్రి. అప్పులను తండ్రి సమృద్ధిగా మార్చండి యేసు నామములో తండ్రి. ఎవరైతే తండ్రి కోసం తండ్రి సేవ చేయాలని ఆశపడుతున్న తండ్రి వరఫలాల కొరకు
ప్రార్థిస్తాం తండ్రి. వారికి తండ్రి నీ ఆత్మ తండ్రి వారి పట్ల మీరు కుమ్మరించమని ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి సర్వ శరీరం మీద తండ్రి ఈ అంత్య దినమున తండ్రి నీ ఆత్మని కుమ్మరించమని ప్రార్థిస్తాం యేసయ్యా. నీ కృపాకారానికి పెడుతున్నాము తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క ఇబ్బందులను తండ్రి సాతాను శక్తులను తండ్రి దూరపరచమని ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి సాతాను శక్తులు లయమవును గాక అని ప్రార్థిస్తాం యేసయ్యా. ఈరోజు తండ్రి నీ వాక్యము వారిని తాకును గాక, బలపరచును గాక, స్థిరపరచును గాక అని ప్రార్థిస్తూ నీ కృపాకారానికి పెడుతూ ఈ బలమైన వాక్యము వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాక్యాన్ని ముక్క నాటని వృక్షం ఫలింపజేయండి. విన్న వాక్యాన్ని ఇక్కడి ఫలింపజేస్తండి. ఈ వాక్యము నెరవేర్పు మేము తండ్రి త్వరలోనే చూచుతాము గాక అని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకపించి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.